హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డైలీ రొటీన్ వ్లాగ్. మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ నేను వాకింగ్‌కి అయితే వచ్చేస్తున్నానండి. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! మార్నింగ్ వాకింగ్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను అని. 6:30 ఆ టైంకి వస్తాననమాట కిందకి. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాను. ఇంకా రేపటి నుంచి పిల్లలిద్దరికీ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఇంకా రేపటి నుంచి ఇంకొంచెం ఎర్లీగా నిద్ర లేవాలి. ప్రెజెంట్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ లేదు కాబట్టి మార్నింగ్ టైమ్‌లో కొంచెం ఫ్రీగా ఉంటున్నాను. రేపటి నుంచి మార్నింగ్ హడావిడి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పార్క్‌లో నేను ఈ శంకు పుష్పాలు అయితే తీసుకొచ్చానండి. వీటిని బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు. ఆహ్, వీటిని మనం వాటర్‌లో మరిగించుకుని ఈ వాటర్ తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతకుముందు 1, 2 వీడియోస్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ సమ్మర్‌లో ఈ ఫ్లవర్స్ వస్తాయండి. మా పార్క్‌లో అయితే చాలా ఉంటాయన్నమాట ఇవి. వీటిల్లో 2, 3 కలర్స్ ఉంటాయండి. అయితే మనం ఈ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా డార్క్ బ్లూ కలర్‌లో ఉన్న ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఇవి రేఖల్లాగా ఉంటాయి. ముద్ద శంకు పుష్పాలు కూడా ఉంటాయన్నమాట. సో, నేనిక్కడ 2 వెరైటీస్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ వాటర్‌తో ఈ విధంగా క్లీన్ చేసేసుకొని కింద తొడుములుంటాయి కదండీ! అవైతే నేను తీసేసాను. తీసేసి ఈ విధంగా మనం తాగడానికి ఉపయోగించే వాటర్ ఉంటుంది కదా! డ్రింకింగ్ వాటర్. ఆ వాటర్‌లో వేసేసి ఈ ఫ్లవర్స్‌ని మంచిగా మరిగించాలి. ఆ వాటర్‌ని మనం మరిగిస్తే ఆ ఫ్లవర్స్‌లో ఉండే కలర్ అంతా కూడా వాటర్‌లోకైతే వచ్చేస్తుంది. మీకు దగ్గరలో ఎక్కడైనా ఈ శంకు పుష్పాలు కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఈ శంకు పుష్పాల వాటర్ ఆర్ టీని మనం రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీతో బాధపడేవారు రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. మన స్కిన్, హెయిర్ 2 కూడా హెల్తీగా ఉంటాయి. ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి వాటర్‌లో. సో, రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల స్కిన్ పైన ముడతలు లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే మన కంటి ఆరోగ్యానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ వాటర్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం తీసుకోవాలి. ఈలోపు నేనిక్కడ ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బజ్జీలు వేస్తున్నానండి. బజ్జీలు లేదంటే బోండాలు. నేను బజ్జీలు అన్నప్పుడల్లా అవి బజ్జీలు కాదండి బోండాలు అని అంటూ ఉంటారనమాట. నేను చాలా తక్కువ తయారు చేస్తాను. ఈ బజ్జీలు, బోండాలు ఇటువంటివి. ఒక 2, 3 మంత్స్ అయిందేమో అండి. మా పిల్లలు కూడా అడగరనమాట. నేను ఎక్కువ ప్రిపేర్ చెయ్యను గాబట్టి పిల్లలు కూడా అడగరు. కొంచెం దోస బ్యాటర్ ఉంది ఫ్రిడ్జ్‌లో. ఇంకా దోస బ్యాటర్ కాదు, ఇడ్లీ బ్యాటర్ ఉందనమాట. అందులో మైదా మిక్స్ చేసి కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసేసి పిండైతే మిక్స్ చేస్తున్నాను. పెరుగు వేసి మిక్స్ చేస్తున్నాను. కొంచెం పెరుగు, కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. ఈ సమ్మర్‌లో మనం ఇటువంటి బజ్జీలు, బోండాలు, పూరీలు లాంటివి మార్నింగ్ టైమ్‌లో తిన్నామనుకోండి, తిన్నప్పుడు బానే ఉంటుంది గానీ, తిన్న తర్వాత తెలుస్తుందనమాట. అవి సరిగా డైజెషన్ అవ్వకపోవడం, త్రేన్పులు, కొంచెం అనీజీగా ఉంటదనమాట. సమ్మర్‌లో మార్నింగ్ టైమ్‌లో ఆయిల్ ఫుడ్ తీసుకుంటే కొంచెం ఎందుకో అనీజీగా అలా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారయితే పర్వాలేదు గానీ, రెగ్యులర్‌గా మాత్రం ఈ సమ్మర్‌లో మార్నింగ్ టైమ్‌లో ఆయిల్ ఫుడ్ తినడం అంత మంచిది కాదండి. ఆయిల్ ఫుడ్‌ని మాక్సిమం అవాయిడ్ చేయడమే మంచిది. పిండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. కొంతమంది నైటే కలిపేస్తూ ఉంటారు. నాకు నైట్ మిక్స్ చేస్తే పిండి బాగా నానిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అని అనిపిస్తదండి. అందుకని ఎప్పుడు గూడా ఈ విధంగా బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మార్నింగ్ టైమ్‌లో నేను పిండి మిక్స్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా పిండి కలిపేసి పక్కనైతే పెట్టేసాను. ఇంకా వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఇది గోరువెచ్చగా అయిందనమాట. ఈ వాటర్‌ని మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదంటే హనీ అండ్ లెమన్ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే చియా సీడ్స్ లాంటివి మీరు ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉంచుకుంటే గనక అవి కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చనమాట. నేను ముందు రోజు చియా సీడ్స్ నానబెట్టడం మర్చిపోయాను. ప్రతిరోజు నైట్ చియా సీడ్స్ నానబెడతానండి. డైరెక్ట్ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాం గదా! అందులో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని తాగేస్తా ఉంటాను. లేదంటే హనీ అండ్ లెమన్ వాటర్‌లో కూడా చియా సీడ్స్ యాడ్ చేసుకుంటాను. రాత్రే చియా సీడ్స్ నానబెట్టడం మర్చిపోయాననమాట. ఇంకా ఈ వాటర్ అయితే ప్లెయిన్‌గానే తాగుతున్నాను. బాల్కనీలో మార్నింగ్ టైమ్‌లో అసలు ఎంత ఎండొస్తుందో అండి. అర్జున్‌ని విటమిన్ డి ఒస్తుంది. ఎండలో కూర్చుందాం రా అంటే, "నాకొద్దులే నువ్వే తీసుకో విటమిన్ డి మొత్తం" అన్నారు. అంత ఎండుందనమాట. అసలు
వింటర్‌లో కొంచెం ఎండొస్తే చాలు అని అనుకునేవాళ్ళమండి బాల్కనీలో కూర్చొని. ఇప్పుడు ఎంత ఎండొస్తున్నా సరే, ఎండలో ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాము. అయినా నాకు ఇక్కడ వింటర్ కంటే కూడా సమ్మరే బావుంటుందని అనిపిస్తుంది. అయినా ఏ సీజన్ అయినా సరే అది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటే మాత్రం మనం తట్టుకోలేము కదండీ! ఇంక నేను బాల్కనీలో కూర్చున్నప్పుడు ఈ బంతి పూలు కనిపిస్తున్నాయి గదండీ! "బావున్నాయి లక్ష్మి గారు బంతి పువ్వులు, తులసి కోటలో వచ్చాయని చెప్పారు కదా! అవేనా?" అని అడుగుతున్నారు. అవునండి. నేను కార్తీక మాసంలో ఎక్కువగా ఇక్కడ బంతి పువ్వులతో పూజ చేసేదాన్ని గదా! తులసి కోట దగ్గర. అవి ఆ పువ్వులు అలాగే ఉండిపోయి, ఎండిపోయి మొక్కలొచ్చాయన్నమాట. సో, అవి చక్కగా పువ్వులు పూస్తున్నాయండి ఇప్పుడు. ఇంకిప్పుడు బంతి పూల సీజను అయిపోయింది గదా! అయినా సరే పూస్తున్నాయన్నమాట. కాకపోతే సైజు చిన్నగా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవి సీజన్ కాదు కాబట్టి. ఇంకా చాలా మొగ్గలున్నాయండి. అవి వస్తాయో రావో తెలీదు గానీ, సో, ఉన్న మట్టుకు మాత్రం చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇంక తులసమ్మకి వేరే పువ్వులు పెట్టనవసరం లేదు. సో, అంత అందంగా వచ్చాయన్నమాట తులసి కోటలో మొత్తం బంతి మొక్కలన్నీ గూడా. పువ్వులు గూడా చాలా బా వచ్చాయి. ఇంక సమ్మర్ అంటే మల్లె పువ్వులు కదండీ! పెరట్లో చాలా మందికి మల్లె మొగ్గలు పూస్తూ ఉంటాయి. నాకసలు మల్లె పువ్వులంటే ఎంత ఇష్టమో అండి. యూపీ వచ్చిన దగ్గర నుంచి ఇంకా పువ్వులు పెట్టుకోవడమే మానేశాను. ఇక్కడెవరు తలలో పువ్వులు పెట్టుకోరు. బయట కూడా మనకి ఆ పువ్వులవి అమ్మరనమాట. తలలో పెట్టుకోవడానికి గానీ, దేవుని దగ్గరికి గానీ పెద్దగా పువ్వులు దొరకవు. దేవుని దగ్గర పెట్టుకోవడానికి టెంపుల్స్ దగ్గర అవి ఉంటాయి గానీ, ఇంకా తలలో పెట్టుకోవడానికైతే అస్సలు పువ్వులుండవండి. ఒకవేళ మనం పెట్టుకున్నా కూడా మనల్నే చూస్తారనమాట. ఎప్పుడైనా నాకు పార్క్‌లో రోజెస్ అవి కనిపించినప్పుడు పెట్టుకున్నాననుకోండి, సాహితీకి పెట్టినా సరే, "తలలో పెట్టుకున్నావేంటి?" అని అడుగుతూ ఉంటారనమాట. ఇక్కడెవరు పువ్వులు పెట్టుకోరు. ఇంకిక్కడ ఫస్ట్ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. అర్జున్‌కి బాక్స్ పెట్టాలి గదా! అందుకని ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి ములక్కాడ, కోడిగుడ్డు అలాగే ఇందులో ఎండ్రాయిలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ములక్కాడలు మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే అస్సలు ఉండవండి. బాగోవు. నేనస్సలు మార్కెట్‌కి వెళ్తే ములక్కాడలు మాత్రం అస్సలు తీసుకోను. ఇంకా అర్జున్ ఫ్రెష్‌గా ఉన్నాయని తీసుకొచ్చారనమాట ములక్కాడలు. అవి కూడా చాలా సన్నగా ఉన్నప్పుడే కోసేస్తారండి వీళ్ళు. ఆ ములక్కాడని మంచిగా అవ్వనివ్వరనమాట. అవి సన్నగా కొంచెం పసిరిగా ఉన్నప్పుడే కట్ చేసేస్తూ ఉంటారు. అవి అస్సలు టేస్ట్ ఉండవు. చూస్తున్నారు గదా పక్కన. సో, అవి చాలా సన్నగా ఉన్నాయి. ఇంకా అందుకని వాటిని మనం నార్మల్‌గా ఎగిరి పెట్టుకున్నామనుకోండి ఏమి వేయకుండా అస్సలు తినలేము. ఈ విధంగా కోడిగుడ్లో లేదంటే ఎండ్రాయిలో ఏవో ఒకటి వేస్తే మాత్రం తినగలమనమాట. ఇక్కడ నేను పులుసు పెట్టానండి. ఇగురు కాదు. సో, పులుసు పెట్టాననమాట. కోడిగుడ్లు, ఎండు రొయ్యలు వేసి ఈ విధంగా పులుసు కింద ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ అర్జున్ బాక్స్ తీసుకువెళ్తారు కాబట్టి నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ చాలా ఎర్లీగానే వంట అయిపోతుందండి. నాకు 10, 10:30 ఆ టైంకి నా వంట పని, ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆ టైంలో కూర్చొని వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఆల్రెడీ చెప్పాను కదండీ! బజ్జీలు వేస్తున్నాను. పిండి కలిపి పెట్టుకున్నాను కదా! ఒక హాఫ్ ఎన్ అవర్ పైనే పిండి నానిందనమాట. తర్వాత ఈ విధంగా చిన్ని చిన్ని బజ్జీలంటారా? లేదంటే బోండాలంటారా? వేస్తున్నాననమాట. వీటిని బజ్జీలనాలా? బోండాలనాలా చెప్పండి? నేను బజ్జీలంటూ ఉంటాను అలవాటైపోయి. మైసూర్ బజ్జీ అంటాం గదండీ! కానీ కొంతమంది మైసూర్ బజ్జీ అనకూడదు, మైసూర్ బోండా అనాలి అని అంటూ ఉంటారనమాట కామెంట్స్‌లో. నాకైతే మేమైతే ఎక్కువగా మైసూర్ బజ్జీ అంటామనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకో కరెంట్ లేదండి. పవర్ కట్. పల్లీ చట్నీ గానీ, స్పైసీగా టమాటో చట్నీ గానీ ఉంటే గనక బావుంటుంది వీటిల్లోకి. ఇంకా కరెంట్ లేకపోవడం వల్ల నేను శనగపిండి చట్నీ ప్రిపేర్ చేశానండి. అసలా చట్నీ ఎలా ఉంటుందో, పిల్లలు తింటారో, తినరో అని అనుకున్నాను గానీ, బానే తిన్నారండి. బావుందంట. చట్నీ బావుంది అన్నారు. నేను ఫస్ట్ టైమ్ బజ్జీల్లోకి శనగపిండి చట్నీ కాంబినేషన్‌లో తింటున్నాననమాట. పర్లేదు బానే ఉందనిపించింది. పక్కన కారప్పొడి లాంటిదేమైనా ఉంటే గనక ఇంకా బావుండేదండి. బట్ కారప్పొడి ప్రిపేర్ చేయాలి అన్నా గూడా కరెంట్ ఉండాలి గదా! మిక్సీతోనే పని కదా! ఇంకా కారప్పొడి ప్రిపేర్ చేయడానికి కూడా అవ్వలేదు. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే అట్లా ముగించేసాము. మార్నింగే పవర్ కట్ అయితే గనక చాలా చిరాకుగా ఉంటుంది కదండీ! చాలా పనులు ఆగిపోతూ ఉంటాయి. బట్ మాకైతే అలవాటయిపోయిందిలెండి. ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఎప్పుడు ఇస్తాడో గూడా తెలీదనమాట. అలా ఉంటదిక్కడ. మాకు ఇన్వర్టర్ ఉందండి. మేము యూపీ వచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకున్నది ఇన్వర్టరు. తర్వాత గీజర్ తీసుకున్నాము.
ఇన్వర్టర్ మీద అన్నీ పనిచేస్తాయి గానీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, ఈ మిక్సీ పనిచేయవనమాట. టీవీ కూడా వస్తుంది. సో, ఈ 3 పనిచేయవు. అందుకని కరెంట్‌తో ఏమైనా అంటే మిక్సీతో ఏమైనా పనులుంటే గనక, చట్నీ అవి ప్రిపేర్ చేయాలి, మార్నింగ్ అవుతుందో, అవ్వదో అని అనుకుంటే గనక, ఒక్కొక్కసారి ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటాను. బట్ ఒక్కోసారి ఇలా అవుతూ ఉంటుందనమాట. ఇంకిక్కడ అర్జున్ ఎగ్స్ తీసుకొచ్చారనమాట. అవన్నీ కూడా ట్రేలో సర్దేస్తున్నాను. సమ్మర్‌లో ఎగ్స్ తెచ్చుకుంటే గనక ఇంటికి వాటిని కంపల్సరీ వాటర్‌లో వేసి చెక్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. ఎందుకంటే సమ్మర్‌లో ఎగ్స్ చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయండి. వాటర్‌లో వేసినప్పుడు కిందకి వెళ్తే గనక ఆ ఎగ్స్ ఫ్రెష్ ఎగ్స్ అని అర్థం. పైకి తేలాయనుకోండి అవి పాడైపోయినాయి అని అర్థం అనమాట. ఇంక ఎగ్స్ అన్నీ గూడా ట్రేలో సర్దేసుకున్నాను. నాకు ఆ ఎగ్ ట్రే అయితే చాలా నచ్చిందండి. నేనది మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్టే. ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో సిమిలర్ ప్రొడక్ట్ ఉంటే గనక ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తప్పకుండా తీసుకోండి. ఇంకిక్కడ సాహితమ్మకి హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసి జడలయితే వేస్తున్నాను. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నేనొక న్యూస్ అయితే చూసానండి. తిరుపతిలో ఒక 6 నెలల పాప పాల కోసం ఏడుస్తుంది అని తల్లి గొంతు నులిమి చంపేసిందంట. ఈ న్యూస్ మీలో ఎంతమందికి తెలిసింది? ఎంతమంది విన్నారు? తప్పెవరిది అనేది గూడా కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలుసు చాలామంది తల్లిదే తప్పు అంటారు. ఎందుకంటే 6 నెలల పసికందుకి ఏం తెలుసని, ఎందుకలా చెయ్యాలి? తల్లి చాలా తప్పు చేసింది. మనిషి కాదు రాక్షసి అని ఇలా మాట్లాడతారు కొంతమంది. బట్ దీనిలో ఇంకో కోణం కూడా ఉందండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. డెలివరీ అయిన తర్వాత లేడీస్ అందరికీ కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల హార్మోనల్ అల్లకల్లోలంగా ఉంటాయండి. ఆఫ్టర్ డెలివరీ బాడీలో చాలా చేంజెస్ అవుతాయన్నమాట. ముఖ్యంగా లేడీస్‌కి ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉంటుందండి. కొంతమంది లేడీస్ దాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. బట్ కొంతమంది బలహీనంగా ఉన్నవాళ్ళు మాత్రం సో, ఇట్లా ఆహ్, కోల్పోతూ ఉంటారనమాట. అంటే సహనాన్ని కోల్పోతూ ఉంటారనమాట. మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి. మేము మా కాలంలో ఐదుగురిని కన్నాం, ఆరుగురిని కన్నాం, 10 మందిని కూడా కనేవాళ్ళం. మేము కనలేదా? మేము పెంచలేదా? ఇప్పుడే ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. మాకవేమీ తెలీదు అని అంటూ ఉంటారు. ఇదివరకటి రోజులకి ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఇదివరకటి రోజులేంటంటే అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు. ఇంట్లో ఎవరికైనా డెలివరీ అయితే గనక పిల్లల్ని చూసుకునే బాధ్యత ఇంట్లో ఆహ్, నానమ్మలు, అమ్మమ్మలు తీసుకునేవారు. ఉమ్మడి కుటుంబం అవ్వడం వల్ల అందరూ ఉండేవారు కాబట్టి తల్లికి ఎంతో కొంత రెస్ట్ ఉండేది. అదేవిధంగా ఇదివరకటి రోజుల్లో పిల్లలు ఒక్కసారి పాలిస్తే గనక పడుకుని చాలా సేపటి వరకు నిద్ర లేచేవారు కాదంటండి. అలాగే ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుని అలా ఉండేవారనమాట. ఇప్పుడు పిల్లలు హైపర్ యాక్టివ్ అండి. అలాగే ఇప్పుడు పిల్లలేంటంటే ప్రతి 5 నిమిషాలకి, 10 నిమిషాలకు ఒకసారి ఫీడింగ్ ఇవ్వాల్సొస్తుంది. కొంతమంది పిల్లలైతే అసలు తల్లిని బాత్రూమ్‌కి వెళ్ళనివ్వరు. పడుకోనివ్వరు. క్లస్టర్డ్ ఫీడింగ్ అని ఉంటుందండి. ఇంకా ఎవ్రీ 10 మినిట్స్‌కొకసారి ఫీడింగ్ చేయాల్సుంటుంది. తల్లికి సరైన నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు. ఈ టైంలో ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకొని డే టైమ్‌లో అలాగే నైట్ టైమ్‌లో కూడా తల్లికి కొంచెం రెస్ట్ ఇచ్చి ఇంట్లో హస్బెండ్ గానీ, అత్తమామలు గానీ లేదంటే ఆహ్, తల్లిదండ్రి ఇటువంటి వాళ్ళు పిల్లల్ని కొంచెం చూసుకోవడం, నువ్వు రెస్ట్ తీసుకోమని ధైర్యం చెప్పడం, ఇటువంటివి చేస్తే గనక ఆ డిప్రెషన్‌ని మనం చాలా వరకు అధిగమించొచ్చండి. అలా కాకుండా కొంతమంది ఇంట్లో వాళ్ళు అస్సలు అర్థం చేసుకోరండి. ఆల్రెడీ డెలివరీ అయ్యి హార్మోనల్ చేంజెస్ వల్ల, డిప్రెషన్ వల్ల బాధపడుతున్న అమ్మాయిని నీకు ఆడపిల్ల పుట్టిందనో, లేదంటే నీ పాలు సరిపోకపోవడం వల్లే బేబీ అస్తమానం ఏడుస్తుంది. 10 నిమిషాలకోసారి ఏడుస్తుంది. నీకు పాలు రావట్లేదేమో, నీ పాలు సరిపోవట్లేదేమో, లేదంటే పిల్లోడికో, పిల్లకో కొంచెం రొంపైనా, మోషన్స్ అయినా నువ్వేదో తినేస్తున్నావు. నేను తినడం వల్లే ఇలా అవుతుందని, ఇట్లా మాటలనడం వల్ల అవి తీసుకోవడం కూడా ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుందండి. అలాగే బయట నుంచి కొంతమంది రిలేటివ్స్ అవి చూడ్డానికొస్తారు కదండీ! బేబీ ఏంటి ఇంత సన్నగా ఉంది? లేదంటే ఇంత నల్లగా ఉంది? లేదంటే ఆడపిల్ల పుట్టిందా? లేదంటే మళ్ళీ మగ పిల్లోడే పుట్టాడా? ఇటువంటి మాటల వల్ల కూడా డిప్రెషన్ అనేది ఎక్కువవుతుందండి.
ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయిందండి ఆడవాళ్ళకి. డెలివరీ అయిన తర్వాత మీ ఇంట్లో మీ కోడలికో, లేదంటే మీ కూతురికో డెలివరీ అయితే గనక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా ఆమెకి సపోర్టివ్‌గా ఉండండి. తగినంత రెస్ట్ ఇవ్వండి తల్లికి. అలాగే హస్బెండ్ కూడా చాలా చాలా సపోర్టివ్‌గా ఉండాలండి ఈ టైంలో. నైట్ టైంలో అవి బేబీని చూసుకోవడం, లేచి ఏడుస్తుంటే గనక బేబీని పడుకోబెట్టడం, ఇటువంటట్లో కొంచెం మీ వైఫ్‌కి సపోర్టివ్‌గా ఉండండి. హస్బెండ్ సపోర్ట్ వల్ల వైఫ్ చాలా తొందరగా కోలుకుంటుంది. కొంతమంది లేడీసు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ని కొంచెం ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారండి. బట్ కొంతమంది బలహీనమైపోతారనమాట. ఒకవైపు డిప్రెషను, ఒకవైపు ఇంట్లో సపోర్ట్ లేకపోవడం, వీటన్నిటి వల్ల ఈ విధంగా ఆహ్, పిల్లల్ని చంపేసుకోవడం, హింసించడం ఇవన్నీ కూడా ఉంటుందండి. సో, ఇదంతా కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనమాట. మనం ఇంట్లో ఆ తల్లిని గూడా అర్థం చేసుకోగలగాలి. సో, ఇప్పుడు మీరే కామెంట్ చేయండి తప్పు ఎవరిది అనేది. నాకు కూడా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉండేదండి. నాకు డెలివరీ అయిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్విన్స్ కదా! ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి ఫీడింగ్ చేయాల్సుండేది. ఎందుకంటే చాలా వీక్‌గా పుట్టారండి సాహితీ, సాత్విక్ ఇద్దరు. నెలలు నిండకుండా పుట్టారు కాబట్టి ఒక 1 ½ అవర్‌కి ఒకసారి, 2 అవర్స్‌కి ఒకసారి ఫీడింగ్ చేయాల్సొచ్చేది. నైట్ కూడా అండి. నైట్ కూడా ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి లేచి నేను ఫీడింగ్ ఇచ్చేదాన్ని. అసలు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. కానీ ఆ టైంలో నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉందండి. అర్జున్ ఒక 1 మంత్ లీవ్ పెట్టి నాతోనే ఉన్నారు ఆ టైంలో. అలాగే మా అమ్మ, వదిన వాళ్ళు గూడా నాకు చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. అమ్మ అయితే నాతో పాటు ఇంక ఎవ్రీ 2 అవర్స్‌కి లేచి సాత్విక్‌కి నేను పాలు పట్టించేదాన్ని. సాహితమ్మకైతే పాలు బాటిల్‌లో పిండేసి ఇచ్చేదాన్ననమాట. అమ్మ సాహితమ్మకి పట్టించేది. సో, ఆ విధంగా నా ఫ్యామిలీ సపోర్ట్ నాకప్పుడు ఉంది కాబట్టి, నేను ధైర్యంగా ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ని ఎదుర్కోగలిగాను. ఒక 2 మంత్స్‌లో నేను నార్మల్ అయిపోయానండి. ఎందుకో ఊరుకూరుగానే ఏడుపొచ్చేసేది. ఎవరేమన్నా కోపమొచ్చేసేది. ఆ టైంలో అలా ఉంటుందనమాట డిప్రెషన్. బట్ ఆ టైంలో మనం ఆ తల్లిని అర్థం చేసుకొని, ఆ తల్లికి తగినంత విశ్రాంతి ఇస్తూ, ప్రేమగా ఉంటే గనక ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి చాలా తేలికగా బయటపడొచ్చండి. బట్ ఇది ఎక్కువగా ఉంది. ప్రతి దానికి చిరాకొస్తుంది, కోపమొస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఏడుపొస్తుంది. ఇది తగ్గట్లేదు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నా కూడా ఇలాగే ఉంటుంది అని అనుకుంటే గనక కంపల్సరీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. మెడికల్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలనమాట. సో, అదండి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంత భయంకరంగా ఉంటుందనమాట. ఆ డిప్రెషన్‌లో ఒక్కొక్కసారి బిడ్డల్ని ఈ విధంగా చంపేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది పూర్తిగా తల్లి తప్పు కూడా కాదండి. ఫ్యామిలీ తప్పు కూడా ఉంటుందనమాట. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, డిప్రెషన్ ఎక్కువగా ఉండటం, బేబీ పదే పదే ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒకసారి ఫీడింగ్ తీసుకోవడం, ఇంకొక పక్కన రెస్ట్ లేకపోవడం వీటన్నిటి వల్ల సో, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయనమాట. ఇంక మా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరు టీవీ చూస్తున్నారు. నేను మార్నింగ్ అర్జున్ బాక్స్ పట్టుకెళ్తారేమో అని ఆవేశంగా మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసేసాను. అర్జున్ నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొస్తాను అని నా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పారనమాట. ఇంక బాక్స్ పెట్టలేదు. ఆయన ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చారు. ఇంక నలుగురం కూర్చొని భోజనాలు చేసేసాము. ఇంకిక్కడ ఈవినింగ్ టైంలో నేను పిల్లల కోసం ఆహ్, ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఓట్స్ పోరిజ్ అనమాట. చిన్నప్పటి నుంచి వీళ్ళకి అలవాటు. వీళ్ళకి 6 మంత్స్ ఉన్నప్పటి నుంచి ఈ ఓట్స్ పోరిజ్ పెడుతూ ఉండేదాన్నండి. అప్పుడైతే అందులో నేను డ్రై ఫ్రూట్స్ పౌడరు, సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే గనక అవన్నీ మిక్స్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఓట్స్ నేను చాలా సింపుల్‌గా పాలతో తయారు చేస్తున్నాను. నేను ఓట్స్ రెసిపీస్ ఏ విధంగా తయారు చేసి పెట్టినా సరే సాహితీ, సాత్విక్ ఇద్దరు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. ఓట్స్ ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ ఒస్తూ ఉంటాయండి. ఓట్స్ నార్మల్‌గా మనం గిన్నెలో వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత, అందులో కాచి చల్లార్చిన పాలు వేసుకొని, ఈ విధంగా కలుపుతూ మనం ఉడకబెట్టుకోవాలి. ఓట్స్ చాలా తొందరగానే ఉడికిపోతాయి. తర్వాత అందులో మీరు హనీ గాని, లేదంటే బెల్లం పౌడర్ గాని యాడ్ చేసుకోవడమే స్వీట్ కోసం.
మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ అవి తింటారు, డైరెక్ట్ తింటారు అని అనుకుంటే గనక, మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఉంటే గనక సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ డైరెక్ట్ ఇందులో వేసాననుకోండి, మా పిల్లలు అవన్నీ తీసి పక్కన పెడతారు. అదే పౌడర్ వేస్తే గనక తినేస్తారు గానీ, డైరెక్ట్ వేస్తే గనక తీసి పక్కన పెడతారు. అందుకని ఏం వేయలేదండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ లేదు. అందుకని వేయట్లేదు. ఇంకిక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేశాను. ఇది ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ అనమాట. ఈ షుగర్ ప్లేస్‌లో మీరు ఆహ్, నార్మల్ వైట్ షుగర్ గానీ, లేదంటే బెల్లం పౌడర్ వేసుకుంటే ఇంకా మంచిది. లేదంటే ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత హనీ మిక్స్ చేసి ఇచ్చినా కూడా బావుంటుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మనం ముందే ఓట్స్ ఫ్రై చేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది. బావుంటదనమాట. ఈ ఓట్స్ పోరిజ్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం. ఈ ఓట్స్ పోరిడ్జ్‌లో మీ పిల్లలు ఇష్టంగా తినే ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసేసుకుంటే గనక ఇంకా చాలా హెల్తీ అండి. అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే గనక వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఖర్జూరం వేసుకోవచ్చు. ఇట్లా మీ పిల్లలు ఇష్టంగా ఏం తింటారో అవన్నీ కూడా ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్‌గా ఇస్తున్నాను. ఎందుకంటే ఫ్రూట్స్ అవి ఏమి లేవనమాట ఇంట్లో. సో, అందుకని ప్లెయిన్‌గా ఇస్తున్నాను. చూస్తున్నారు గదా! మా పిల్లలు రెడీ అయిపోయిన వెంటనే వచ్చేసారు. అంత ఇష్టం అనమాట. ఈవినింగ్ టైమ్‌లో చాక్లెట్సు, బిస్కెట్సు లేదంటే ఆయిల్ ఫుడ్డు అంటే నూనెలో డీప్ ఫ్రై చేసినవి అటువంటివి కాకుండా చక్కగా ఈ విధంగా హెల్తీగా చేసిస్తే అండ్ పిల్లలకి చాలా మంచిది. వాళ్ళ గ్రోత్‌కి కూడా చాలా మంచిది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇంకిక్కడ నేను నా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య నేను చాలా తొందరగానే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి. 6:30 ఆ టైంకే నా డిన్నర్ అయితే అయిపోతుంది. అది కూడా చాలా హెల్తీగా, లైట్‌గా తీసుకుంటున్నాననమాట. ఈరోజైతే ఈ విధంగా వెజిటబుల్ ఆమ్లెట్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటాననమాట దీంతో పాటుగా. మజ్జిగ గానీ, లేదంటే పల్చగా రాగి జావ గానీ, జొన్న జావ గానీ ఇట్లా తీసుకుంటాను. మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని, వాటిని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసేసి ఆహ్, స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఆ వెజిటబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకొని, ఒక 2 ఎగ్స్ బీట్ చేసుకొని, అందులో అయితే వేసేసాను. ఈ ఆయిల్ క్యాన్ నేను మీషోలో తీసుకున్నానండి. ఇది ఎంత బావుందంటే, మనం ఇటువంటి ఎగ్స్, దోసలు లాంటివి వేసుకుంటున్నప్పుడు చక్కగా స్ప్రే చేసుకోవచ్చు ఆయిలు. అలాగే నార్మల్‌గా కూడా వేసుకోవచ్చనమాట. దీంతో పాటు ఇది ఫ్రీ వచ్చిందండి. ఇది కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ఉంటే గనక ట్యాగ్ చేస్తాను. లేదంటే మీకు కావాలంటే చెప్పండి. కమ్యూనిటీలో లింక్ ఇస్తాను. ఇంకిక్కడ ఈ ఆమ్లెట్ పైన ఒక 2, 3 మినిట్స్ మూత పెట్టేసుకుంటే గనక అది చక్కగా ఉడికిపోతుంది. అంటే ఆ వెజిటబుల్స్ అవి వేసాం గదండీ! అవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇంకిక్కడ ఆఫ్టర్‌నూన్ పెరుగు తోడుపెట్టానండి. ఎంత చక్కగా తోడుకుంటుందో పెరుగు. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మొన్నటి వరకు మాకు ఇక్కడ వింటర్ సీజన్ అయింది కదండీ! వింటర్‌లో అసలు పెరుగు తోడు పెడితే అస్సలు తోడుకునేది కాదండి. నాకు చాలామంది టిప్స్ ఇచ్చేవారనమాట. ఇలా తోడుపెట్టు లక్ష్మి, బియ్యం డబ్బాలో పెట్టు, లేదంటే కుక్కర్‌లో పెట్టు, అట్లా పెట్టు, ఇట్లా పెట్టు అని చాలా టిప్స్ చెప్పేవారు. ఏ టిప్స్ ఫాలో అయినా సరే అండి పెరుగు అస్సలు తోడుకునేది కాదనమాట. 3 డేస్ అయినా, 4 డేస్ అయినా పాలు అలాగే ఉండేవండి. ఇప్పుడు చక్కగా పెరుగు ఆఫ్టర్‌నూన్ తోడుపెడితే ఈవినింగ్ కల్లా తోడుకుపోతుందనమాట. ఆ పెరుగు చూసినప్పుడల్లా నాకు భలే హ్యాపీ అనిపిస్తదండి. ఇంకా వింటర్‌లో ఇక్కడ అస్సలు మేము పెరుగు గానీ, మజ్జిగ గానీ యూజ్ చేయము. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చక్కగా పెరుగన్నం అవన్నీ గూడా ఎంజాయ్ చేస్తున్నాము. అందులోనూ మాకు పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి, పెరుగు చాలా గట్టిగా తోడుకుంటుంది. చాలా కమ్మగా ఉంటుందండి. నేను ఘీ ప్రిపరేషన్ షార్ట్ వీడియో పెట్టాననమాట. 1 లీటర్ పాలు కాస్ట్ ఎంతండి అని అడుగుతున్నారు. ఇది చాలామంది చాలా సార్లు అడిగారు. నేను కూడా చాలా సార్లు చెప్పాను. మాకిక్కడ లీటర్ పాలు 60 రూపీస్ అండి. మేమొచ్చిన స్టార్టింగ్‌లో అయితే 50 రూపీస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే 60 రూపీస్ అనమాట. 1 లీటర్ పాలైతే పోయించుకుంటాను నేను. కాఫీ, టీలు తాగము కాబట్టి ఓన్లీ పెరుగు పిల్లలకి తాగడం కోసం. పిల్లలు కూడా ఎక్కువగా పాలు తాగరండి. ఎప్పుడైనా నైట్ టైమ్‌లో తాగుతారు. మార్నింగ్ టైమ్‌లో మాత్రం తాగరు. రాగి జావ ఇస్తాను మార్నింగ్ టైమ్‌లో. నా డిన్నర్ అయితే చాలా తొందరగా ఈ విధంగా నేను కంప్లీట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా వెజిటబుల్ ఆమ్లెట్ గానీ, లేదంటే ఉప్మా లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా లైట్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. దాంతో పాటు ఒక గ్లాస్ రాగి జావ గానీ, మజ్జిగ గానీ అట్లా తీసుకొని నా నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తున్నాననమాట చాలా తొందరగా. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.